ఇక నెంబర్ 4 క్యూబా. సౌత్ అమెరికాలో ఉన్న క్యూబాలో తన ఆధిపత్యాన్ని, తన పెత్తనాన్ని, తను క్యూబాని మొత్తం ఆక్రమించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఐసెస్ హోవర్ ఉన్న సమయంలో 1952లో బాటిస్టన్ అనే ఒక అమెరికన్ పెప్పెట్ని తీసుకొచ్చి క్యూబాలో కూర్చోబెట్టాలి అని అమెరికా చేసిన ప్రయత్నం కూడా వికటించింది ఖచ్చితంగా. ఫెడరల్ కాస్ట్రో, చే గువెరా, రౌల్ కాస్ట్రో లాంటి భయంకరమైన ఒక విప్లవ వీరులు బయటకు వచ్చారు. అమెరికాకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు, తిరగబడ్డారు, ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించారు. వీళ్ళంతా కలిసి అమెరికా విధానాల్ని తప్పుపట్టారు. అక్కడ జరిగిన ఉద్యమంతో అమెరికా తయారు చేసిన పెప్పెట్ ఎవరైతే ఉన్నారో బాటిస్టన్ తీసుకువెళ్లి కూర్చోబెట్టడానికి చేసిన ప్రయత్నాలు దాదాపుగా దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన దేశం మొత్తం జరిగిన ఒక తిరుగుబాటుతో అప్పటికప్పుడే ఈ బాటిస్టన్ని CIA ఒక విమానాన్ని ఏర్పాటు చేసి అమెరికాకి పొలిటికల్ అసైలం ఇచ్చి ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి తీసుకొచ్చేసి అమెరికాలో పెట్టుకున్న పరిస్థితి కారణమైంది. అంటే ఏమైంది, సౌత్ అమెరికాలో కూడా తన పప్పులు ఉడకలేదు అమెరికావి. అక్కడ కూడా క్యూబాని కూడా ఆక్రమించడం అనేది అమెరికాకి జరగలేదు. కానీ అలజడి మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది.